హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అదేంటి అని అనుకుంటున్నారా? స్పాంజ్ దోసాలండి. ప్లస్ దోసాలోకి చట్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో డెఫినెట్గా ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసిన ఈ స్పాంజ్ దోశల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే టేస్టీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 కప్పు వరకు సూజీ రవ్వనైతే తీసుకున్నాను. దీన్నే బొంబాయి రవ్వ అని అంటూ ఉంటారు కదా. 1 కప్ తీసుకున్నాను. సేమ్ అదే కప్పుతోని 1/2 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. అటుకులు కూడా కొంచెం లావుగా ఉండే అటుకులు అయితే తీసుకోండి. ప్లస్ అదే కప్పుతోని 1/2 కప్పు పెరుగునైతే ఇట్లా పక్కన అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు సూజీ రవ్వను తీసుకున్నాం కదా. రవ్వ మొత్తం అయితే యాడ్ చేసుకొని అదే కప్పుతోని 1 కప్పు పైన 1/2 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు రవ్వ వాటర్ కలిసేలాగా స్పూన్తోనైతే బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి అయితే 1/2 కప్పు అటుకులను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసిన అటుకుల్లోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే 2 టైమ్స్ అయినా లేదా 1 టైం అయినా కానీ నీట్గా వాష్ చేయండి. ఇలా వాష్ చేసేసరికి అటుకులు ఏంటంటే కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగునైతే వేసేసుకోవాలి. పెరుగు కూడా కాస్త పుల్లగా ఉండే పెరుగునైతే తీసుకోండి. మనకి స్పాంజ్ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ప్లస్ పెరుగు కప్పులోనే జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి అయితే ఆ వాటర్ ఇందులోకి అయితే వేసేసినాను. ఇప్పుడు పెరుగు అటుకులు కలిసేలాగా స్పూన్తోనైతే బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి ఇప్పుడు 2 గిన్నెల పైనుంచి అయితే మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయినా కానీ వీటిని అయితే పక్కన అయితే పెట్టేయండి. తిరిగి 15 నిమిషాల తర్వాతకైతే నేను మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, అటుకులు అయితే పెరుగునైతే మొత్తం పీల్చేసింది. ప్లస్ చూడండి, వాటర్ కూడా సుజీ రవ్వ మొత్తం పీల్చేసింది అన్నమాట. ఇప్పుడు వీటిని అయితే మిక్సీకి వేసేద్దాం. మీరు కావాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే ఒకేసారి మిక్సీకి అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే 2 బ్యాచెస్ కిందనైతే మిక్సీ పడుతున్నాను. కొంచెం తక్కువేసి మిక్సీ పట్టామనుకోండి మనకి మెత్తగా మిక్సీ పడుతుందని చెప్పేసి సో ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి వాటర్ ఏం మరీ ఎక్కువగా పట్టదండి, కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు మెత్తగానైతే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన అటుకులు అండ్ సూజీ ఉంది కదా, సో దాన్ని మొత్తాన్ని అయితే మళ్ళీ సెకండ్ బ్యాచ్ కిందనైతే మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే మెత్తగా గ్రైండ్ చేసి అయితే ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాతకి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని అయితే వేస్తున్నాను. సో వంట సోడా తొందరగా కరగడం కోసం ఇట్లా పైనుంచి కొంచెం వాటర్ యాడ్ చేయండి, మనకి తొందరగా కరిగిపోతుంది. ఏంటంటే వంట సోడా ఎందుకు యాడ్ చేయడం అంటే స్పాంజ్ దోశ వేసినప్పుడు దోశ పైన హోల్స్ అనేవి చక్కగా పడతాయి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ అండ్ మనం వేసిన సోడా మొత్తం కలిసేలాగా 1 డైరెక్షన్లోనే బాగా మిక్స్ చేయండి. పిండి క్వాంటిటీ కూడా చూడండి, కొంచెం ఈ విధంగా పల్చగా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే దోశ ప్యాన్ అయితే పెట్టేసుకొని మంచిగా హీట్ కావాలన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాతకి ఇందులోకి జస్ట్ ఒక గరిట పిండిని అయితే యాడ్ చేసుకొని కొంచెం ఈ విధంగానైతే అనండి. మరి దోశ లాగానైతే బాగా పల్చగా స్ప్రెడ్ చేయకండి, కొంచెం లావుగా ఉండాలి ఈ స్పాంజ్ దోశలు వచ్చేసి అయితే. సో చూసిలా పైన కూడా హోల్స్ అయితే చక్కగా వచ్చినాయి అన్నమాట. ప్లస్ నేనైతే 2 సైడ్స్ అయితే కాలుస్తున్నాను, మంచిగా కాలుతుందని చెప్పేసి అయితే. ప్లస్ ఈ దోశ కాలడానికి మరీ మనకి ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, 2 సైడ్స్ అయితే కాల్చేసి ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. సో నెక్స్ట్ దోశ కూడా ఏ విధంగా వేయాలనో చూపిస్తాను. సో ఒక దోశ వేసిన తర్వాతకి మళ్ళీ పెనం అనేది జస్ట్ 1 మినిట్ హీట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ దోశని అయితే వేసేసుకోండి. సో చూడండి, ఈ సైజులోనే చేయాలని ఏం లేదు, బట్ నేనైతే చిన్నగానే చేస్తున్నాను అనమాట. ప్లస్ దోశనైతే బాగా స్ప్రెడ్ చేశారనుకోండి మళ్ళీ అవి నార్మల్ దోశలాగా అయిపోతాయి, స్పాంజ్ దోశలాగా ఉండవు. కాబట్టి కొంచెం మందంగా ఉండేటట్టు అయితే మంచిగా చూసుకోండి. సో చూసిలా దోశకైతే పర్ఫెక్ట్గా హోల్స్ అయితే పడుతున్నాయి. మనకి 2 సైడ్స్ మంచిగా కాల్చేసి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నేనైతే అప్పటికప్పుడు ఏమైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటేనైతే డెఫినెట్గా ఈ స్పాంజ్ దోశలే చేస్తాను
చేస్తానన్నమాట. నార్మల్గా మనం అంటే ఆ దోసలు చేసినా కానీ లేకపోతే ఇడ్లీలు చేయాలన్నా కానీ ముందు రోజు అవన్నీ నానబెట్టాలి, మిక్సీ పట్టాలి, పులియబెట్టాలి, అట్లా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది కాస్త ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మా పిల్లలు అయితే ఇట్లా స్పాంజ్ దోసలు చేసామనుకోండి చాలా ఇష్టంగా తినగలుగుతారు. ప్లస్ మన డైజెషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అందుకే ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి అయితే మీ పిల్లలకైతే పెట్టండి, ఇష్టంగానైతే తినగలుగుతారు. సో చూసిల్లా దోశలు అయితే అన్నీ అయితే ఈ విధంగానే ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే దోశలు వచ్చేసి అయితే 9 అయ్యాయి అన్నమాట. సో మీ ఇంట్లో ఎన్ని తినగలుగుతారో దాన్ని బట్టి మనమైతే ఈ దోశ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే దోశలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. పల్లి చట్నీ అయితే చేసేద్దాం. మరి స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను అయితే వేసుకొని పల్లీలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంతవరకు బాగా వేంపాలి. సో ఈ టైంలోనే నేను కొంచెం అంతా కొత్తిమీరని అయితే వేస్తున్నాను. ఎప్పటికీ ఒకే రొటీన్ చట్నీ కాకుండా ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇట్లా కొత్తిమీర వేసిన తర్వాతకి ఇందులోనే జస్ట్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అయితే ఈ ఆయిల్లో కొత్తిమీర అండ్ పల్లీలు చక్కగా వేగిపోవాలి. జస్ట్ మనకి కొత్తిమీర కూడా తొందరగా మగ్గిపోతుంది అనమాట. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా టైం పడుతుంది. సో చూసిల్లా పల్లీలు అండ్ కొత్తిమీర అయితే చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలోనే సేమ్ అదే కప్పుతోని 1 కప్పు వరకు పుట్నాలను అయితే వేసుకోవాలి. సో పుట్నాలు ఏంటంటే మనకి గిన్నెకున్న హీట్తోనే వేగిపోతాయండి. పుట్నాలు మాడిపోయాయి అనుకోండి పూర్తిగా మనకి చట్నీ టేస్టే మారిపోతుంది. కాబట్టి జస్ట్ పుట్నాలను అయితే లైట్గా వేయించేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే నేను ఇక్కడ మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేయండి. సో చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాతకి ఇందులోకి అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. స్పాంజ్ దోశలో చట్నీ అనేది మరీ పల్చగా ఉంటే అంత బాగుండదు. కాబట్టి వాటర్ అనేది కొద్దిగా తగ్గించేసుకొనే కొంచెం థిక్గా ఉండేటట్టు అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఏదైనా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడైతే పోపు పెట్టేద్దాం. ఇప్పుడు అదే గిన్నెను అయితే స్టవ్ పైన పెట్టేసి అయితే ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 2 ఎండుమిరపకాయలు అయితే తుంచి వేసాను. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఎండుమిర్చి అండ్ కరివేపాకు అయితే ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. ఇలా వేగిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అయితే జస్ట్ చిటికడంతా పసుపునైతే వేస్తున్నాను. పసుపు అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి. బట్ నేనైతే ఎప్పుడు చట్నీ చేసినా కానీ పసుపు అయితే వేస్తాను. పసుపు వేయడం వలన చట్నీ కలర్గా కనిపిస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి పోపు మొత్తం చట్నీలోకి అయితే యాడ్ చేసామనుకోండి ఫైనల్లీ చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా చేసిన చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.